బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాసన మండలిలో వైసీపీ సభ్యుల హంగామా సృష్టించారు. ఇందాపూర్ డైరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేశారని ఆరోపిస్తున్న వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం ఎక్కి విజిల్స్ ఊదుతూ నిరసన తెలిపారు. సభ మొదటిసారి వాయిదా పడి రెండోసారి సమావేశం కాగానే హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందనే అంశంపై వైసీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. అయితే మండలి చైర్మన్ బడ్జెట్ పై చర్చను కొనసాగించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. చైర్మన్ పోడియం దగ్గరకు వెళ్లి విజిల్స్ ఊదుతూ హంగామా చేశారు. అయితే సభలోకి వైసీపీ సభ్యులు విజిల్స్ తేవడంపై మండలి చైర్మన్ మోషన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిల్స్ ఎలా తెచ్చారు, ఎవరు తెచ్చారు అని ఆరా తీయాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. వైసీపీ సభ్యుల నిరసన తీరుతో రెండోసారి కూడా వెంటనే శాసన మండలి వాయిదా పడింది. ఇక సాక్షి మీడియాకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తనకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారని ఈ నోటీసులు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతిరెడ్డి, ఎడిటర్, బ్యూరో చీఫ్, బోర్డు డైరెక్టర్లతో సహా సాక్షి మీడియా ప్రతినిధులకు న్యాయవాది ఉమేష్ చంద్ర నోటీసులు జారీ చేశారు. తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో రఘురామ డిమాండ్ చేశారు. అదేవిధంగా నష్టపరిహారంగా 1 కోటి రూపాయలు చెల్లించాలని, ఆ మొత్తాన్ని అమరావతి రైతులకు ఇవ్వాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి రఘురామ పంపిన నోటీసుల్లో ఏం పేర్కొన్నారు, దీని పట్ల సాక్షి ఏ విధంగా స్పందించబోతోంది? మహిళ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సాక్షి మీడియాకి లీగల్ నోటీసులు అయితే పంపిందని చెప్పవచ్చు. తన లాయర్ చంద్ర తరఫున కూడా, ఈ ఉమేష్ చంద్ర తరఫున కూడా ఈ నోటీస్ అయితే పంపించారు. ప్రధానంగా రఘురామకృష్ణరాజుకు సంబంధించి గతంలో సాక్షి మీడియాలో కావచ్చు, సాక్షి లో కొన్ని కథనాలు అయితే ప్రచారం జరిగిందని చెప్పవచ్చు. అంటే రఘురామకృష్ణరాజు సంబంధించి దాదాపు 1380 కోట్లు బ్యాంకులకు డబ్బులు పెట్టారంటూ కూడా కథనం అయితే రాస్తారు. దానికి ఆ సిబిఐ చేయడానికి సిద్ధం వస్తుంది కదా. సుప్రీంకోర్టు కేసుకు సంబంధించిన నేపథ్యంలో స్టేట్ మొత్తం కూడా చేసుకుని సిబిఐ అయితే రంగంలో దిగబోతుంది. రఘురామకృష్ణరాజు కూడా అక్రమాలకు పాల్పడ్డారు, సంబంధించి ఐటీ పెట్టారంటూ గతంలో అనేక పనులు చేస్తారని చెప్పి దానికి సంబంధించి ఆ వ్యక్తికి నిధులకు సంబంధించి కూడా ఎక్స్పోర్ట్ కూడా రంగంలో దిగబోతున్నట్టు కూడా గతం సాక్షిలో చెప్పొచ్చు. దీని మీద రఘురామకృష్ణరాజు కొద్దిసేపు క్రితం రెస్పాండ్ అయ్యారు. పూర్తిగా ఆర్థిక కథనాలు తన వ్యక్తిగతంగా కూడా సంఘం కలిగించడానికి ఇలాంటి కథనాలు సాక్షి ఉంది కాబట్టి నోటీసులు జారీ చేశారు. దానికి సంబంధించి కూడా సాక్షి యాజమాన్యం ఎంపీగా ఉన్న కార్పొరేట్ కావచ్చు, అలాగే ఎడిటర్, బ్యూరో చీఫ్, డైరెక్టర్ సహా సాక్షి మీడియాకి సంబంధించిన అందరూ కూడా
తనకు క్షమాపణలు చెప్పాలి. పక్షంలో కోర్టు వరకు కూడా పరువు నష్టం రావాలన్నట్టు కూడా లేఖలు పేర్కొన్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఏదైతే పరువు నష్టం కలిగించారో ఆ పరువు నష్టానికి సంబంధించి చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా హెచ్చరించడం జరిగింది. దీనికి సంబంధించి ₹1,00,00,000 చెల్లించాలంటూ కూడా లీగల్ నోటీసులు పేర్కొన్నారు. పరువు నష్టానికి సంబంధించిన ₹1,00,00,000 కూడా అమరావతి రైతులకి ఇవ్వాలి అంటూ కూడా నోటీసు కూడా పేర్కొనడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ నోటీసులకు సంబంధించి కొంత ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే సాక్షి యాజమాన్యం దీని మీద రెస్పాండ్ అవుతుందా, లేకపోతే ఆ కథనాలకు సంబంధించి వచ్చి ఏదన్నా వివరణ ఇస్తున్నా ఇది కూడా కొంత రీచ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా అయితే గత కొన్ని రోజుల నుంచి డిప్యూటీ స్పీకర్ వ్యక్తిగతంగా అతని హక్కులకి భంగం కలిగిస్తారు. అతను డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి కొన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు. వీటన్నిటి మీద కూడా గతంలో నుంచి కొన్ని సాక్షి మీడియాలో అయితే వ్యతిరేకంగా అయితే కథనాలు రాసుకుంటారు. దానికి సంబంధించి అతను గత కూడా చెప్తారు. బ్యాంకులకు సంబంధించి అది పార్టీ అనేది సహాయ పేరులు వచ్చి ఫైల్ మొత్తం ఆ బ్యాంకులకు సంబంధించిన డీటెయిల్స్ అలాగే కొన్ని డెవలప్మెంట్ పెట్టారు. అది కూడా మొత్తం కూడా చెప్తుంది. అంటే దాదాపు 1380 కోట్లకు సంబంధించిన రుణాలు ఎగ్గొట్టారు. ఆ కంపెనీకి సంబంధించి ఏదైతే రఘురామకృష్ణ హ్యాండ్ ఓవర్ లో ఉన్న కంపెనీలు మొత్తం కూడా 850 కోట్లు విలువ ఉంది. దానికి సంబంధించి పూర్తిగా ఆయన బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారని కూడా కొన్ని బ్యాంకుల పేర్లు కూడా రాస్తూ కూడా కొన్ని కథనాలు అయితే రాస్తుంది. దీని మీద డిప్యూటీ స్పీకర్ అయితే రెస్పాండ్ అయ్యారు. సాక్షికి లీగల్ నోటీసులు అయితే పంపించారు. దీని మీద మరి సాక్షి యాజమాన్యం ఎలా రెస్పాండ్ అవుతుంది, ఆ కథనాలకు వివరణ ఇచ్చినా లేకపోతే రఘురామకృష్ణరాజు చెప్పినట్టుగా కూడా క్షమాపణలు చెప్తుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.